119 అసెంబ్లీ స్థానాలు రాష్ట్రంలో ఉంటే 42 స్థానాలు జరుగుతుందని, అంటే 3 భాగాలుగా రాష్ట్రం చేసినప్పుడు ఒక 3లో 1/3 జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎన్నికగా కూడా ఈ ఎన్నిక మనం చూడొచ్చు. ఈ క్రమంలో మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చే విధంగా మీకు మేము అండగా ఉన్నా ముందుకు వెళ్ళని చెప్పడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారిని వేసి గెలిపించుకొని మీ మధ్యలోకి వచ్చింది. సరే, ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం, ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం కూడా నరేందర్ రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు మీ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ రోజు నాకు ఒక విశ్వాసం కలిగింది, వేములవాడలో పట్టభద్రులు మన వైపు ఉన్నారు, ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మనకు రావడానికి అవకాశం ఉంది. నేను మీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు పోకుండా లీకేజీలు అరికడుతూ ఉన్నతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతుండా లేదా చూడవలసిన బాధ్యత కూడా పట్టభద్రులపై ఉందని చెప్పి విజ్ఞప్తి. 2014లో తెలంగాణ వచ్చిన రోజు ధనిక రాష్ట్రము, తెలంగాణ వచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ, 70,000 కోట్ల అప్పుతో ఏటా 6,000 వడ్డీ కట్టుకోమని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ విడిగిస్తే ఆంధ్రప్రదేశ్లో మనం చిరకాల కోరిక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత కట్ చేస్తే మీ ఆశీర్వాదం ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా అవకాశం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపత్తి స్వీకరించడం చూస్తే ఖజానా ఖాళీ, బీరువాల చేతి 7 లక్షల కోట్ల అప్పుడే 6,000 కట్టే మిత్తి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంద్రమ్మ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నెలకు 6,000 కట్టే పరిస్థితి. వడ్డీ ఎక్కడ సంవత్సరానికి 6,000 వడ్డీ, ఇప్పుడు నెలకు 6,000, 12 మాసాలు చూస్తే 72,000 మన ప్రజాధనం గత ప్రభుత్వం దొరగారు చేసినటువంటి అక్రమ అవినీతి, అక్రమ ధనార్జన చేసినటువంటి పరిపాలన వల్ల మనకు ప్రజా సంపద లూటి కాబట్టి ఏది వారు చేసినటువంటి దానికి మనం ఈరోజు ఈ సంవత్సరం 72,000 కోట్ల వడ్డీ కట్టాం. ఒకవేళ అలాంటి పరిపాలన వాళ్ళు చేసి ఉండకపోతే ఇంకా అద్భుతమైన పరిపాలన మనం ప్రజలు తీసుకునేవారు. అయినా ఉన్నంతలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పారు. ఆడతలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, స్టూడెంట్స్ ఉంటారు మీరందరూ కూడా. గతంలో బస్ పాస్, ఈరోజు మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు లేదా? చేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది కదా అవకాశం, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది కదా. ఏం చేసిండ్రు అని చెప్పి అడిగే బీఆర్ఎస్ బీజేపీ చెప్పడం కోసం నేను అడుగుతా ఉన్నాను. మీ ఇళ్లలో 200 యూనిట్లు కరెంటు కలుచుకుంటే కరెంటు బిల్లు మాఫ్ ఉందా లేదు? ఉంది కదా. అంతకుముందు ఉండేనా? రైతులకు ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్. మీరు ఏ పథకంలో తీసుకోండి, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేద ప్రజలకు ఉండే ఏ పథకమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పథకాలు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ స్వప్రజలు ఆ కోసం ఆలోచించింది తప్ప ఆనాడు బీజేపీ చేసే కార్యక్రమం చూడదు. ఆ రోజు మనం టాటా గ్రూప్ నుంచి మనం ఎయిర్ ఇండియాని తీసుకొని మనం ప్రభుత్వ పరంగా నడిపిస్తే వీళ్ళ వచ్చిన మళ్ళీ తిరిగి ఎవరికిచ్చింది? మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్లు వేయినాయి, నేవీ పోర్ట్లు వేయినాయి. అంటే ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని ప్రభుత్వాలు చెప్పడం కోసం నేను చెప్తాను. ఈరోజు మనం ఇంత అప్పులు ఉన్నా 21,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసుకుంటాం.